నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। జిల్లాలో సాల్ట్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా భూములకు మార్కెట్ ధరలను నిర్ణయించాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్ జరిగిన సాల్ట్ భూముల పరిశీలన ధరల నిర్ధారణపై అధికారుల సమీక్షలో కలెక్టర్ వెంకట మురళి। వాడరేవు విజయలక్ష్మీపురం సమీపంలోని స్ట్రైట్ కట్ కాలువలో మినీ హార్బర్ నిర్మాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న రైతులు, ఎత్తిపోతల పథకాల పరిధిలోని రైతుల ఆందోళనపై నవ్య విశ్లేషణాత్మక కథనం। కార్మికులకు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి। చీరాల మండల న్యాయ సేవ అధికార సంస్థ నిర్వహించిన అవగాహన సదస్సులో చీరాల జూనియర్ సివిల్ జడ్జి కాత్యాయని। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ వెంకట మురళి జిల్లాలోని సాల్ట్ భూముల పరిశీలన ధరల నిర్ధారణపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు। సాల్ట్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా భూములకు మార్కెట్ ధరలు నిర్ణయించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధికారులను ఆదేశించారు। సాల్ట్ భూముల పరిశీలన ధరల నిర్ధారణపై అధికారులతో మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ వెంకట మురళి సమావేశం నిర్వహించారు। సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సాల్ట్ భూములు ఉన్న ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు। ఈ క్రమంలో జిల్లా స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు। జిల్లా పరిధిలోని చిన్న గంజా మండలంలో 2486 ఎకరాల భూములు సాల్ట్ కమిషన్ ఆధీనంలో ఉన్నాయన్నారు। ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆ భూములను సర్వే చేయాలన్నారు। ఆ భూమి ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు। జిల్లా స్థాయి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు। తదుపరి ఆ ప్రాంతంలో మార్కెట్ ధరలు, సాల్ట్ భూముల విలువను నిర్ధారణ చేస్తూ ధరలపై నివేదిక సమర్పించాలన్నారు। సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారి చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు। సో ఆ గెస్చర్ని అనుకూలంగానే మీ సజెషన్స్ ఉంటాయి। ఇంకా ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్? కనపర్తి కామన్ పాలసీ ఎలా అవుతుంది దీనికి? అంటే సాల్ట్ ల్యాండ్ ఉన్నాయా? తీసుకుందాం, వాటిని కూడా లెక్కలోకి తీసుకుందాం। అయినప్పటికీ కూడా దీనికి అడ్జాయినింగ్ కాబట్టి ఆ రేట్లు అవి తీసుకుందాం అంటున్నా। కనపర్తి ఈయన జ్యూరిడిక్షనేనా? చీరాల మండలం వాడరేవు విజయలక్ష్మీపురం సమీపంలోని స్ట్రైట్ కట్ కాలువలో మినీ హార్బర్ నిర్మాణ ప్రతిపాదనను చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మత్స్యకారుల కోసం నిర్మించే మినీ హార్బర్ నిర్మాణానికి అసలు రైతులకు సంబంధం ఏంటి? గవినివారిపాలెం ఎత్తిపోతల పథకం వద్ద చీరాల వేటపాలెం మండలంలోని గవినివారిపాలెం, తోటవారిపాలెం, అక్కాయిపాలెం ఎత్తిపోతల పథకాల పరిధిని రైతులు ఆందోళన చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? రైతాంగ సమస్యలపై పోరాడాల్సిన రైతులు మినీ హార్బర్ కు వ్యతిరేకంగా ఎందుకు ఆందోళన చేపడుతున్నారు? మినీ హార్బర్ నిర్మాణాన్ని వ్యతిరేకించడానికి రైతులు చెబుతున్న ప్రధాన కారణాలేంటి? నవ్య అందిస్తున్న విశ్లేషణాత్మకమైన కథనాన్ని। చీరాల మండలం ఓడరేవు తీరంలో ఫిషింగ్ హార్బర్ ను సాగర్ మాల ఫేజ్ 1 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది। అనంతరం అధికారులు సర్వే చేసిన డిపిఆర్ కూడా తయారు చేశారు। ఆ తర్వాత మత్స్యకారులు వ్యతిరేకత తెలపడం, ఇతరత్ర కారణాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది। అయితే వైసీపీ అధికారంలో ఉండగా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటన చేసింది। ఈ క్రమంలోనే తీరంలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 417.55 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ హార్బర్ కు పరిపాలన అనుమతి కూడా ఇస్తున్నట్టు పేర్కొంది। ఇక ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అటు జిల్లాలోని నిజాంపట్నంలో హార్బర్ నిర్మాణానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో ఓడరేవులో హార్బర్ నిర్మాణ వ్యయం తగ్గించే క్రమంలో 225 కోట్లతో హార్బర్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసే ఆలోచనకు వచ్చింది। ఇదే క్రమంలో ఓడరేవు తీరంలో నిర్మించాల్సిన హార్బర్ ను ఓడరేవు విజయలక్ష్మీపురం స్ట్రైట్ కట్ కాల్వలో తక్కువ ఖర్చుతో మత్స్యకారుల బోట్లు నిలుపుకునే విధంగా ఆధునీకరించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది। ఇప్పుడు ఇదే స్ట్రైట్ కట్ కాల్వ చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులకు తలనొప్పిగా మారింది। ఈ క్రమంలోనే ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాల్వలో మినీ హార్బర్ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు। చీరాల మండలం ఓడరేవు విజయలక్ష్మీపురం గ్రామాల మధ్యలోని స్ట్రైట్ కట్ కాల్వలో మినీ హార్బర్ ప్రతిపాదనను విరమించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల రైతులు చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామ శివారు ప్రాంతంలోని గవినివారిపాలెం ఎత్తిపోతల పథకం వద్ద నిరసన ప్రదర్శన సైతం తెలిపారు। ముఖ్యంగా చీరాల వేటపాలెం మండలంలోని ముఖ్యమైన గవినివారిపాలెం, తోటవారిపాలెం, అక్కాయిపాలెం ఎత్తిపోతల పథకాల పరిధిలోని రైతులు ఆందోళనకు దిగారు। ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు। ఓడరేవు సముద్ర తీరంలో నిర్మించాల్సిన మినీ హార్బర్ ను నిర్మాణ వ్యయాన్ని తగ్గించే క్రమంలో ప్రభుత్వం ఓడరేవు విజయలక్ష్మీపురం గ్రామాల మధ్యలోని స్ట్రైట్ కట్ కాలువలో హార్బర్ ప్రతిపాదన సిద్ధం చేస్తుందన్నారు। గతంలో సాగర్ మాలా 2 ప్రాజెక్టు
కింద హార్బర్ నిర్మాణ వ్యయానికి 450 కోట్లు కేటాయించగా ప్రస్తుతం మినీ హార్బర్ నిర్మాణ వ్యయాన్ని తగ్గించే క్రమంలో స్ట్రైట్ కట్ కాలువల నిర్మాణం చేపట్టేందుకు గాను సవరణ చేసి స్ట్రైట్ కట్లు నిర్మించడం ద్వారా తమందరికీ జీవనోపాధి దెబ్బతినడంతో పాటుగా కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వెళ్లి గత 20 ఏళ్ల నుంచి కూడా ఈ పంపు స్కీములు ఏర్పాటు చేసుకుని అరెకరం కానుంచి ఎకరము భూమి ఉండవాళ్ళం ఎక్కువగా ఉన్నాం. ఒడ్డు గోద ఎక్కువగా ఆధారపడి బతుకుతున్నాం. మురుగునీళ్ళు వస్తున్నా సరే ఎట్టో కొట్ట వర్షాకాలంలో మిగిలిపోయిన తర్వాత మళ్ళీ ఎండాకాలం వస్తే సముద్రం ఎదురు వస్తుంది. ఈ ఉండ లోతుకే ఎదురు వస్తుంది. ఇంకా దీన్ని ఎక్కువైన లోతుకిచ్చి ఎక్కువగా పైకొత్త మరిగితే మాకు తాగే నీళ్లు మరుగొడ్డు గొర్రు నీళ్లు తాగే పరిస్థితి లేని పరిస్థితి. మనుషులకు కూడా నీళ్లు అందట్లేదు. ఇప్పుడు కూడా ఈ ఉండలోతే ఎక్కువైపోయి మాకు నీళ్లు మారలేదు ఇంతవరకు. అది కానీ వస్తే అసలు పూర్తిగా మేము ఈ ఊరు వదిలిపెట్టి పొలాలు ఊళ్ళు వదిలిపెట్టి ఏరియా ఊరు వెళ్ళాలి. దయచేసి మమ్మల్ని మా బాధలో కనికరించి మీరు ఏదన్నా కానీ మార్గం దీన్ని ఏదన్నా మార్గం చేసే అవకాశం చేసుకోండి. ఏంది దయచేసి ఉండ బాధలు ఎలాంటి కనీసం ఒక అరెకరం ఉన్న వాళ్ళే ఎక్కువ పెద్ద రైతులు కాదు వీళ్ళు. ఎకరం ఉండ లోపు రైతులే రకంగా పండించుకునే భూమిని దీన్ని అన్యాయం చేయొద్దయ్యా. దయచేసి మీ అందరికీ దండాలు. దీని వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు తాగే నీళ్ళే లేవు. ఆ సవిడి నీళ్ళు ఆ ఉప్పు నీళ్ళే వాడుకుంటున్నాం. ఈ లోతైన ప్రాజెక్ట్ కానీ తవ్వితే ఊరు మాకేమి ఉండవు. 20 గ్రామాలు ఈ కాలువకి ఈదరి 10 కావాలి, ఆధారి 10 కావాలి. దీని మీద ఆధారపడి పోతున్నాం. ఆ వర్షాల రోజుల్లో వెళ్తాయి. ఆ కిష్టకాలం ఆపేసిన రోజున మళ్ళీ సముద్రం పైకి వస్తుంది. ఈ ఉండ లోతుకే తట్టుకోలేకపోతున్నాం. ఇంకా లోతు తెస్తే 24 గంటలు మా ఊరు అంతా వాటర్ ఉప్పు నీళ్ళు ఉంటాయి. ఉప్పు నీళ్ళు అయిపోయినప్పుడు మాకు ఇంకా మంచిలు ఉండవు కదా. ఇక ఇప్పటికైనా మినీ హార్బర్ నిర్మాణ వ్యయాన్ని 225 కోట్లకు కుదించి క్షేత్రస్థాయిలో వివరణాత్మకమైన ప్రాజెక్టు రిపోర్టును సైతం సిద్ధం చేసినట్లు సమాచారం ఉందని ఈ హార్బర్ నిర్మాణాన్ని అడ్డుపెట్టుకుని కాల్వను ఆధునీకరించడం జరిగితే కాల్వకు చుట్టుపక్కల ఉన్న సుమారు 20 గ్రామాలకు చెందిన 25,000 మంది రైతులకు చెందిన సుమారు 11,500 ఎకరాల సాగు భూమిని నమ్ముకున్న రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుందంటున్నారు. స్ట్రైట్ కట్ కాల్వ చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎక్కువ మంది వ్యవసాయం పశు సంపదనే ప్రధానమైన జీవనోపాధిగా పొందుతుంటారని కాదు ఇంకో ఊరు పోయి బతుకడానికి ఎకరం వదిలిపెట్టి ఇంకెన్నాళ్ళు బతుకుతాడయ్యా. 10 సెంటు తోటకూర పెట్టుకు బతికే వాళ్ళం ఉన్నాం ఇక్కడ. ఏంది ఆ 10 సెంట్లో కూడా మంచి వాటర్ రాకపోతే ఇంకేం బతుకుతాం మేము? ఉప్పు నీళ్ళు చల్లితే తోటకూర రాదు కదయ్యా. పాడిగొడ్డు ఇంటికి వచ్చి 4 గొడ్డు కాసుకునే వాళ్ళం మేము. అందుకని దయచేసి మమ్మల్ని 30,000 ఓటింగ్ ఉంది ఈ 20 గ్రామంలో. ఈ 20 గ్రామంలో 30 గ్రామాలు ఉంది. ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మా ఎమ్మెల్యే ఆధారం వల్ల మాకు సరైన కృష్ణకాలువ ఎక్కువగా పాటాల ఈ సముద్రం రాలా మాకు పైకి. ఏది ఆర్చిగా 2 నెలల్లో రావాల్సింది అలాంటిది 3 నెలల వరకు ఎదురు రాలా. ఇప్పుడు ఆ కృష్ణకాలువ ఆపిన తర్వాత ఈ కాలం ఇప్పుడుకే వచ్చేసింది. మేము 1,00,000 రూపాయలు వేసి అడ్డీ వేసాం. ఆ వెనకుండా రైతులకి ఆ 1,00,000 రూపాయలు వేసిన అడ్డీ కొంచెం ఉపయోగపడింది. అంతవరకు ఒడ్డెక్కాం, మళ్ళీ తగ్గొట్టేసాం, వెళ్ళిపోయింది. అది వస్తుందనే మేము ట్రై చేసి దాన్ని ఆపుకోవడం జరుగుతుంది. ఏంది అది మొత్తం జరిగిందంటే మాత్రం వాటర్ ఏ మారదు. 360 రోజులు ఉప్పు వాటరే, కనీసం పైకి పోసుకోవడానికి లేదు, మరి నీళ్ళు దాటానికి లేదు. ఇచ్చాను సార్, ఎమ్మెల్యే గారికి ఇచ్చాం. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే దీన్ని ఆధారించి కలెక్టర్ గారి దగ్గరికి పోదామని చెప్పి సలహా ఇచ్చాడు. మళ్ళీ రేపు మళ్ళీ వెళ్ళి మళ్ళీ కలుస్తాం. ఎమ్మెల్యే గారికి ఆర్డర్ ఇచ్చాం, కలెక్టర్ అర్జీ ఇచ్చాం. ఇప్పటికై సముద్రంలో వచ్చే ఆటుపోట్ల సమయంలో కాలువలో నీరు ఉప్పు నీరుగా మారడం ద్వారా సంవత్సరంలో సగం రోజులు వ్యవసాయం మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈ హార్బర్ నిర్మాణం జరిగి కాలువ ఆధునీకరిస్తే పూర్తిగా వ్యవసాయాన్ని పాడి పరిశ్రమను నమ్ముకున్న తమ అందరికీ చావే శరణ్యమని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. గ్రామాల్లో సైతం భూగర్భ జలాలు ఉప్పు నీటిగా మారి భూములు సైతం ఎందుకు పనికి రాకుండా మారిపోతాయి. పేరు నక్కల లక్ష్మణ్, ప్రెసిడెంట్ గవర్నవారిపాలెం పంపు స్కీమ్. ఈబిరిపాలెం స్ట్రైట్ కట్ మీద గవర్నమెంట్ కొత్తగా ప్రతిపాదనలు ఇచ్చినటువంటి షిప్పింగ్ హార్బర్ యూనిట్ని ఏర్పాటు చేయడానికి డిఆర్బి ప్రతిపాదనలు ఏర్పాటు చేసినారు. దీనివలన ఈ దాదాపు మా స్కీమ్ కానీ అక్కాయపాలెం స్కీమ్ కానీ ఇటు తోటవారిపాలెం పంపు స్కీమ్ కింద దాదాపు 20,000 ఎకరాల సాగు భూమి ఉంది. దానికి అనుబంధంగా 20 గ్రామాలు ఉన్నాయి. దీనివల్ల సాగునీరు, తాగునీరు, మేమంతా రైతులమి, వ్యవసాయం చేసుకునే వాళ్ళమి, గేదెలు కాసుకునే వాళ్ళమి, బరిగొడ్డు కాసుకునే వాళ్ళమి, ఈ జీవరాశి మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ వారు ఈ ప్రతిపాదనలను విరమించుకుని మా రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సంవత్సరం మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కొండయ్య గారు మంచి సాగునీరు మాకు అందుబాటులో ఇవ్వటం వలన పంటలు బాగా పండి మొక్కజొన్న దాదాపు ఎకరానికి 50-60 క్వింటాల్ ఈల్డింగ్ వచ్చింది. దానివల్ల రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని ఇదే విధంగా ఉంచుకోవాల్సి కోరుతున్నాము. అంతకుముందు ఒరిస్సా రాష్ట్రం నుంచి వలస కార్మికులు మా చీరాపచ్చ ప్రాంతాలకు వచ్చి వాళ్ళు బతికేవాళ్ళు. ఈ స్కీమ్ ఏర్పాటు చేసినట్లయితే మేమందరం కూడా వలస వెళ్ళి ఏరే రాష్ట్రాలు బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావాలని దయ ఉంచి పై వారందరూ గమనించి మా ప్రతిపాదనలను అంగీకరించాలని కోరుతున్నాం.
మరోవైపు ఈ కాలువను నమ్ముకుని ఎత్తిపోతల పథకాలు సైతం పనిచేస్తూ ఉంటాయని, అన్నింటికి మూలమైన స్ట్రెయిట్ కట్ కాలువలో మినీ హార్బర్ నిర్మాణం చేపడితే తాగునీటికి కటకట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. ఈ క్రమంలోని సమస్య తీవ్రతను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని, మరోవైపు కలెక్టర్ను సైతం కలిసి సమస్యను వివరిస్తామంటున్నారు రైతులు. కాగా ప్రభుత్వం ఇప్పటికైనా హార్బర్ నిర్మాణంపై పునః పరిశీలన చేయాలని రైతుల డిమాండ్. మాది బుర్లవారిపాలెం పంచాయతీ. మా గ్రామానికి సంబంధించి ఇక్కడ 2 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. దీనికి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి 20 గ్రామాలు బతుకుతున్నాయి. అంతా చిన్నకారు రైతులు. ఏ రైతుకైనా ఎకరం తప్పితే తప్ప 25 సెంట్లు తప్పితే తప్ప రెక్కాడితే గానీ డొక్కాడిన పరిస్థితి మా గ్రామాలన్నీ. చుట్టుపక్కల గ్రామాలన్నీ పేద గ్రామాలు. బాగా ఈ పేద గ్రామాలన్నిటికీ వాడ్రేవులు మున్సిపల్ ఆర్డర్ శాంక్షన్ అయింది. అది వైసీపీ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది 450 కోట్లకి. దాన్ని ఖర్చు తగ్గించడానికి మా గ్రామాలను అన్యాయం చేస్తానికి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ పరిపాలన స్ట్రైట్ కట్టగా పెట్టారు. దాని వల్ల ఇప్పుడు మాకు గొడ్డు బతుకు, మనుషులు బతుకురు, మా గ్రామాలన్నీ రోడ్డున పడతాయి. దీన్ని దయించి మా ఊరి గ్రామం పంచాయతీని జరిపి చిన్న ఆకుకూరలు తీసుకెళ్లి జీవనం పోసుకుని బతికే కుటుంబాలు మా అన్ని. మా ఏ రైతు గడ 10 ఎకరాలు 20 ఎకరం ఉన్న రైతు ఒక్క రైతు లేడు. అంత 20 సెంట్లు 30 సెంట్లు ఎకరం రైతు. ఆ రైతులకి మా ఎమ్మెల్యే గారు దయించి ఇబ్బంది పడుతున్నారని అతి కాలంలో అన్ని టైంలో వాటర్ ఇచ్చి పంటలు బాగా పండి బాగా సంతోషంగా ఉన్నారు. దీని వల్ల మా 20 కుటుంబాలు రోడ్డెక్కుతాయి. 20,000 కుటుంబం 30,000 జనం రోడ్డును పడతారు. ఇది 20,000 కుటుంబాలు. ఈ మా దయించి దీనికి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. మా ప్రాణాలన్నీ గాలి. మొత్తంగా పెళ్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటమన్న చందంగా ఓడరేవు తీర ప్రాంతాన్ని నిర్మించాల్సిన మినీ హార్బర్ నిధుల వ్యయాన్ని తగ్గించే క్రమంలో తీరం నుండి తరలించి స్ట్రెయిట్ కట్ కాలువల నిర్మాణ ప్రతిపాదనకు సిద్ధం చేయడం ద్వారా అసలు స్థానికంగా ఉన్న మత్స్యకారులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో లేదో తెలియదు. కానీ ఇదే జరిగితే మాత్రం స్ట్రెయిట్ కట్ కాలువకు అనుసంధానంగా ఉన్న చుట్టుపక్కల గ్రామాల రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పవంటున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియజేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇక అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో వేటపాలెం మండలం కొత్తపేటలోని కేఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ సముదాయంలో నందు కార్మికులకు చీరాల మండల న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకి ముఖ్య అతిథిగా చీరాల జూనియర్ సివిల్ జడ్జి కాత్యాయని హాజరయ్యారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో వేటపాలెం మండలం కొత్తపేటలోని కేఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ సముదాయంలో నందు కార్మికులకు చీరాల మండలం న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకి ముఖ్య అతిథిగా చీరాల జూనియర్ సివిల్ జడ్జి కాత్యాయని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 20 మందికి మించి ఏ సంస్థలోనైనా కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. యాజమాన్యాలు సరైన కారణాలు చెప్పకుండా కార్మికులను తొలగించినప్పుడు, కార్మికులకు రావాల్సిన వేతనాలు తగ్గినప్పుడు హక్కుగా కోరే అవకాశం ఉందని తెలిపారు. బార్ అసోసియేషన్ చైర్మన్ రమేష్ బాబు మాట్లాడుతూ కార్మికులు ఎటువంటి సమస్య వచ్చినా చీరాల మండల న్యాయశాఖ దృష్టికి తీసుకురావచ్చునన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం కార్యదర్శి రవిబాబు, 2 టౌన్ ఎస్ఐ రాంబాబు, కేఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ మేనేజర్ రవిబాబు, న్యాయసేవ అధికార సంస్థ నుంచి వీరరాఘవులు పాల్గొన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలలో మంగళవారం ఏపీ ఈసెట్ 2025 పరీక్షలు కళాశాలలో ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుడు లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఏపీ ఈసెట్ 2025 పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరపున
జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలను మంగళవారం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలియజేశారు. వేటపాలెం సెయింట్ థామస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో మంగళవారం ఏపీఈసెట్ 2025 పరీక్షలు కళాశాలలో ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడుతూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నేపథ్యంలో కళాశాల విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కాగా ఈ సెట్ ప్రవేశ పరీక్షకు మొదటి సెక్షన్ ఉదయం 245 మంది విద్యార్థులకు గాను 239 మంది హాజరవగా మధ్యాహ్నం 118 మంది గాను 112 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 31 కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 84,113 మంది భక్తులు దర్శించుకోగా 33,868 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 4.12 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో పోలేరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు పులిహార మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో పోలేరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు పులిహార మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వేసవి దృష్ట్యా సామాజిక సేవా కార్యక్రమాల భాగంగా భక్తులకు మజ్జిగ, పులిహార, మంచినీరు అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, వీర మహిళ లక్ష్మి, భాగ్యలక్ష్మి, కోటేశ్వరి, హనుమయ్య, వెంకట సుబ్బారావు, శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం సమయంలో ఎండల తీవ్రత, సాయంత్రం సమయానికి ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ తరహాలో వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక ఇదే సమయంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈదురుగాలులతో పాటుగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గట్టి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ విశ్వవిద్యాలయానికి అందించే ఫెడరల్ నిధులను నిలిపివేశారు. నిధుల నిలిపివేతపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం తాజాగా స్పందించింది. ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం తమను ఎన్ని రకాలుగా అణిచివేయడానికి ప్రయత్నించినా పోరాడుతూనే ఉంటామని తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న చట్టవిరుద్ధ చర్యలను వ్యతిరేకిస్తూనే ఉంటామని స్పష్టం చేసింది. ప్రపంచంలోని అనేక దేశాలలో విదేశీయులకు వీసా రహిత ప్రవేశం కల్పించారు. దీని ద్వారా మీరు పాస్పోర్ట్ సహాయంతో వీసా లేకుండా ఏ దేశానికైనా ప్రయాణించవచ్చు. అయితే వీసా లేకుండా ఒక దేశానికి ప్రయాణించే అధికారం మీ పాస్పోర్ట్ ఎంత బలంగా ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం 2025లో భారతదేశ పాస్పోర్ట్ ర్యాంకింగ్ 81కి పడిపోయింది. దీని వలన భారతీయ పౌరులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం పరిమితమైంది. 2024లో భారతదేశ ర్యాంకింగ్ 80గా ఉంది. యూరోప్, యునైటెడ్ స్టేట్స్ లేదా యునైటెడ్ కింగ్డమ్ వంటి ప్రసిద్ధ గమ్యస్థానాలను సందర్శించడానికి భారత పౌరులు వీసా పొందవలసి రావచ్చు. ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో మార్పులు చేర్పుల తర్వాత కొత్త రేషన్ కార్డు జారీ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తోంది. రేపటి నుంచి ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఇవాళ ప్రకటించారు. ఈ మేరకు అధికారులు సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకుంటారన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డుల లబ్ధిదారుల పరిశీలన కోసం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించింది. ఇందులో నకిలీ కార్డులు ఏరివేత చేపట్టింది. అలాగే కొత్త కార్డుల కోసం లబ్ధిదారులపై అంచనాలు తయారు చేసింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఈకేవైసీ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. దీని గడువును సైతం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోంది. యూజ్డ్ కార్లపై ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం మారుతి కంపెనీ ఒకే రోజులో 800కు పైగా బ్యాలెనో కార్లను డెలివరీ చేసింది. కొనుగోలుదారులకు అగ్ర ఎంపికలో మారుతి సుజుకి బ్యాలెనో ఉంది. ఇది హుండాయ్ గ్రాండ్ ఐచాన్, రెనాల్డ్ క్విడ్తో పాటు డిమాండ్లో అగ్రస్థానంలో ఉంది. బెంగళూరు, ముంబై, పూణే, ఢిల్లీ, ఎన్సీఆర్ వంటి నగరాలను కొనుగోలుదారులు అక్షయ తృతీయ సందర్భంగా భారీగా కార్లను కొనుగోలు చేశారని నివేదికలు వెల్లడించారు. ఆ రోజు అహ్మదాబాద్, చెన్నై కూడా ఈ రోజు రికార్డు స్థాయిలో అమ్మకాలకు దోహదపడ్డాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి దశకు చేరుతోంది. ఇప్పటికే ఏ జట్లు ప్లే ఆఫ్ కు చేరుతాయన్న క్లారిటీ లేదు. ప్రస్తుతం ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలున్నాయి. ఇప్పటికే చెన్నై, రాజస్థాన్ జట్లు ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించాయి. సోమవారం జరిగిన మ్యాచ్ తో హైదరాబాద్ జట్టు సైతం ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది. సోమవారం సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ వర్షార్పణమైంది. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలని SRH భావించింది. నవ్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో సాల్ట్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా భూములకు మార్కెట్ ధరలను నిర్ణయించాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ జరిగిన సాల్ట్ భూముల పరిశీలన, ధరల నిర్ధారణపై అధికారుల సమీక్షలో కలెక్టర్ వెంకట మురళి. వాడరేవు విజయలక్ష్మీపురం సమీపంలోని స్ట్రైట్ కట్ కాలంలో మినీ హార్బర్ నిర్మాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న రైతులు. ఎత్తిపోతల పథకాల పరిధిలోని రైతుల ఆందోళనపై నవ్య విశ్లేషణాత్మక కథనం. కార్మికులకు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి. చీరాల మండల న్యాయ సేవ అధికార సంస్థ నిర్వహించిన అవగాహన సదస్సులో చీరాల జూనియర్ సివిల్ జడ్జి కాత్యాయని. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.